నేటి ముఖ్యాంశాలు. వినాయక నిమజ్జన ఘాట్ను పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. 6 మోరీల నాలాపై జరిగిన ఆక్రమణలను తొలగించాలి, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు. నాటి పనులే నేడు అమలవుతున్నాయి, ముందు బిల్లులు చెల్లించండి, బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలి, డీసీహెచ్ఓ డాక్టర్ పల్వన్ కుమార్. కాలం చెల్లిన మందులు, ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీహెచ్ఓ డాక్టర్ పల్వన్ కుమార్. 2 గ్రామ పంచాయతీ కార్యదర్శులపై వేటు, ఉత్తర్వులు జారీ, పెద్దెముల్ మండలంలో. వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి, యాలాల శాంతి సమావేశంలో ఎస్ఐ శంకర్. తాండూరుకు మాణిక్రావు చేసిన సేవలు మరువలేనిది, జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు. తాండూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. సిపిఎం 3వ మహాసభను విజయవంతం చేద్దాం, సిపిఎం నాయకులు శ్రీనివాస్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనం జరిగే కోకట్ గ్రామ పరిధిలోని కాగ్నా నది ఘాట్ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి కోకట్ గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ నెల 12న నిర్వహించే వినాయక నిమజ్జనానికి ఉన్న అడ్డంకులు తొలగించేలా ప్రయత్నాలు కొనసాగించారు. వినాయక నిమజ్జనం కార్యక్రమం శాంతియుతంగా జరుపుకోవాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, నాయకులు కర్ణం పురుషోత్తంరావు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, సీనియర్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ అశోక్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ జుబేర్లాల, వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవికుమార్, వెంకట్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 5 వార్డులు జలమయం అయ్యాయని, అందుకు కారణమైన హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల 6 మోరీల నాలాపై జరిగిన ఆక్రమణలు, తాండూరు పట్టణంలోని కుంటలు, చెరువులు, నాలాలపై కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను తొలగించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కొద్ది వర్షానికే 5 వార్డులు జలమయం అవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నాలాలు, చిలకవాగు, పలు చెరువులు, కుంటలు, 6 మోరీల నాలాపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో తాండూరులో పర్యటించి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తాండూరులో గత దశాబ్ద కాలం పాటు చిలుకవాగు అన్యాక్రాంతమైన విషయమై ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఖచ్చితంగా ఆ చిలుకవాగు అన్యాక్రాంతం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎంఐఎం నాయకుడు ప్రధానంగా ఈ తాండూరు రోడ్డు పైనే పెట్రోల్ పంపు కానీ ఆయనకు సంబంధించిన బిల్డింగ్లు కానీ నిర్మాణం చేసి కబ్జాకు గురి చేసిన విషయమై గత అనేక సార్లు సంబంధిత అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసినప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోకపోగా ఇవాళ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. తాను వెంబడే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం, అదేవిధంగా దానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయిస్తామని చెప్పేసి వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారిని తాండూరుకు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా దీన్ని ఖచ్చితంగా పరిశీలించామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా హిందూ ఉత్సవ కమిటీకి ఇచ్చినటువంటి భూమిలో ఈరోజు కొన్ని వేల ట్రక్కుల మొరాన్ని దవ్వుకొని అక్కడ గుట్టని పూర్తిగా చెదురు చేసి గుంతలమయంగా మార్చినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి పరిశీలించమని చెప్పడం వెంబడే కూడా మరి ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల లోపల దాన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు తక్షణమే ఈ రకమైన చర్యలు తీసుకుని ఈ చిలుకవాగుని ఖచ్చితంగా పూర్వం ఏ రకంగా ఉండనో ఆ రకంగా దాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సరైనటువంటి సానుకూలమైన స్పందనని ఇవ్వడం జరిగింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి పనులే ప్రస్తుతం కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదని, అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి నాటి పనులనే ఇప్పుడు కొనసాగిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు రావడం లేదని, ఇలాగే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పట్లోల నరసింహులు, ఇందర్శెడ్ రాజు, శ్రీనివాచారి, తాండూర్, బషీరాబాద్, పెద్దెముల్, యాలాల్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న పోయి ఏమంటాడంటే ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా అది ఇట్లా తీసుకుని పోదామంటాడు. ఎట్లయితుంది అది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాపులు లేవా? గత 100 సంవత్సరాల కింద ఉన్న నాలాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇరిగేషన్తో మొత్తం ఉంటుంది. ఆ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆడ ఎన్ని ఫీట్ల చెరువు అయితే ఉన్నదో ఆ చెరువుని దోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే తాండూరు ప్రజలు అది చేయకపోతే అప్పటిదాకా ఇలాంటి పరిస్థితి ఉంటుంది, ఇలాంటి ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మీరు మంచిగా పనిచేయండి, మీకు మా సహకారం ఉంటుంది. కానీ మీరు ప్రజలను మభ్యపెట్టి ప్రజల మీద కక్ష తీర్చుకుంటాము, ప్రజలకు ఇచ్చేటి మనిషిపోయి గాలికి వదిలేసి ఈ హైడ్రా పీడ్రా అనుకుంటా మీరు ఇవన్నీ కమాండ్లు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేడని చెప్పేసి ఈ సందర్భంగా ఆ ఒక కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా సూచిస్తూ, మరి ముఖ్యంగా మొన్న 6 గ్యారంటీలు గాలికి వదిలేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. 6 గ్యారంటీలు గాలికి వదిలేసి ఇప్పుడు హైడ్రా అని ఒక హైడ్రామా చేస్తుంది. హైడ్రామా చేస్తుంది. కాబట్టి ఈరోజు దాని విషయంలో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ప్రెస్ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఈ ఎవరైతే బఫర్ జోన్లో, ఎఫ్టిఎల్ జోన్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో, ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను పర్మిషన్ ఇచ్చిన సంగతి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. 2005లో 500 మీటర్ల దూరంలో ఇల్లు నిర్మించుకున్నారని ఆ రోజు జిఎంసిహెచ్ కార్పొరేషన్ కానీ మరి వివిధ రకాల అధికారులు అన్ని రకాల పర్మిషన్లు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరే అదేవిధంగా 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ 100 మీటర్ల లోపల కట్టుకోమని ఇంకో జీవో తీసుకొచ్చి 100 మీటర్ల జీవో లోపలనే నిర్మించుకున్నాలని వాళ్ళకు మళ్ళా పర్మిషన్ ఇచ్చి, మరి 11 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మరి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం లేదు. రేవంత్ రెడ్డికి ఏమి తెలుసు? కేసీఆర్ కు తెలంగాణలో ఏ నది ఎక్కడ పారుతుంది, ఏ భూమిలో ఎంత ఖనిజ సంపద ఉన్నది, తాండూరులో ఏ చెరువులు ఉన్నాయి, మహబూబ్ నగర్ లో ఏ చెరువులు ఉన్నాయనే ఒక గొప్ప మేధావి కేసీఆర్ గారు. మరి ఆయన ఆలోచన ఏం చేసిందంటే ప్రజలను మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పర్మిషన్లు అవన్నీ ఇచ్చి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది చేసింది. మనం ప్రజల జోలికి పోరాదనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు వాళ్ళను ఎగ్జామ్షన్ ఇచ్చింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు గాలికి వదిలి నేను మొత్తం రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువులన్నీ కూడా ఆక్రమించిన చెరువులన్నీ కూడా కులగొడతా అని చెప్పేసి నేను పీకి పారేస్తా, అది కాంగ్రెస్ ఉన్నన్నా కానీ బీజేపీ ఉన్నన్నా కానీ అని ఈరోజు మాట్లాడుతున్నాను. మరి జిల్లాకు ఒక హైడ్రా వేస్తాడట, మరి జిల్లాకు ఒక హైడ్రా వేస్తే అసలు తెలంగాణలో మొత్తం చెరువులు కబ్జా అయినాయి.
కేసీఆర్ పుణ్యాన కొన్ని చెరువులు బతికి పట్టబడ్డాయి. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డైవర్షన్ పాలిటిక్స్ వదిలేయాలి. 6 గ్యారంటీల గురించి చెప్పు. ఫస్ట్ నీ తులం బంగారం ఏమాయ, నీ షాదీ ముబారక్ ఏమాయ, నీ 2000 పెన్షన్ 4000 రూపాయలు ఏమాయ, వికలాంగుల 4000 పెన్షన్ 6000 ఏమాయ, నీ ఉచిత కరెంట్ ఏమాయ, మహిళలకు మహాలక్ష్మి 2500 ఏమాయ, స్కూటీలు ఏమాయ, ల్యాప్టాప్లు ఏమాయ, మరి 10th పాస్ కాగానే గిరిజనులకు ఎస్సీలకు 10,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ వాయ్, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 1,00,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ వాయ్. ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదో పట్టియనికే ఈ యొక్క హైడ్రా క్రియేట్ చేసి ఈ హైడ్రా ద్వారా హైడ్రామా క్రియేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మరు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలు ఖచ్చితంగా తిరగబడి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. మరి ఒకవేళ జిల్లాకే హైడ్రా వచ్చింది అనుకోండి, వికారాబాద్ జిల్లాకి హైడ్రా వస్తే మరి తాండూరులో ఎన్ని చెరువులు కబ్జా ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా? లేకుంటే ఈ ఎమ్మెల్యేకి తెలుసా? ఈరోజు ఆర్డీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బొల్లా చెరువు 10 ఎకరాలు కబ్జాలో ఉన్నదని చెప్తూ కూలగొడతావా? పాతకుంట 42 ఎకరాలు ఏదైతే ఆదర్శ నగర్ అని ఉన్నదో మరి ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ప్లాట్లు చేసి అమ్మిండ్రు, అది కూడా ఎఫ్టీఎల్ కుంట. అది మరి ఆడ 500-600 మంది ఇల్లు కట్టు కూలగొడతావా? ఈ ఎమ్మెల్యేకి ధైర్యం ఉందా? ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా? పర్మిషన్లు మీరే ఇస్తారు, అమ్ముతారు మీరే, కరెంటు మీరే ఇస్తారు, నల్లా కనెక్షన్ మీరే ఇస్తారు, అన్ని ఇచ్చి ఈరోజు కూలగొట్టమంటే ప్రజల చెవులలో పువ్వులు ఉన్నాయనుకుంటున్నారా? తిరగబడతాం, తరిమి కొడతాం. ఈ మాట గుర్తుపెట్టుకున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. 16 కోట్ల రూపాయల నుంచి డ్రైన్ స్ట్రాంగ్ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండవది, మాకు ఎస్డిఎఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే రోహిత్ అన్న గారు ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు అయినా కానీ ప్రతి గ్రామానికి వాళ్ళు దీనిని చూడకుండా ప్రతి గ్రామానికి 50 లక్షల చొప్పున అంటే దాదాపు 18 నుండి 20 కోట్ల రూపాయలు మా తాండూరు మండలానికి వచ్చినాయి. ఆ సందర్భంగా కొంతమంది ప్రజానాయకులు కానీ కాంట్రాక్టర్లు కానీ పనులు చేసి కంప్లీట్ అవుతున్నప్పుడే అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన మూలన మనం ఇవ్వలేకపోయినాం, మన బిల్స్ రిలీజ్ చేయలేకపోయినాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే దగ్గర 12 నెలలు 10 months అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి, ఇంతవరకు 1 రూపాయి కూడా మనకు మీకు ఇస్తలేరు. కొంతమంది సర్పంచులు అయితే భూములు అమ్ముకొని అప్పుడు ఎట్లలో నిధులు సమకూర్చుకొని వాళ్ళు పనులు చేసింది. ఆ పనులు మొత్తం గ్రామాలు చాలా డెవలప్ అయినాయి. అయినా కానీ ఇప్పుడు కూడా బిల్స్ ఇస్తలేరు. దీని సందర్భంగా మనం ఏమంటున్నామంటే రానున్న రోజుల్లో రోహిత్ అన్న గారి ద్వారా కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి, రెవెన్యూ గారికి, పంచాయతీ శాఖ దగ్గరికి పోయి వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్తూ తప్పకుండా రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో అందరికీ బిల్స్ వచ్చేటట్లు చూస్తామని వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. నుంచి నుంచి వార్డుకు 36 కోట్లు ఇచ్చాడు. 36 కోట్లలో సగం వార్డులో పనులైనాయి, సగం వార్డులో పనులు కాలేదు. ఆ సగం వార్డులో పనులైన కాంట్రాక్టర్లకు అమౌంట్ ముట్టింది, కొంచెం ముట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పటి ఫండ్స్నే, ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు రోహిత్ ఉన్నప్పుడు 100 ఎంఎస్ లైట్ ఇచ్చింది, వాటికి 100 ఎంఎస్ లైట్ ఇచ్చాం. మరి స్పెషల్ ఫండ్ కింద 26 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే చౌరస్తా నుంచి కాంజాపూర్ గడ్డ వరకు, ఇటు అంతరం వరకు 4 సైడ్లో 24 కోట్లు అప్పుడు చేసిన డ్రైనేజ్ చెప్పినాయి. ఆ ఫండ్ని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తుంది. ఇప్పుడు మొన్న మీకు తెలియదు, ఇప్పుడు గతంలో ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని వార్డుల్లో పనులు మిగిలే కాంట్రాక్టర్లు కడితే ఆ 250 మీటర్లు, ఎగ్జాంపుల్ మా వార్డు 250 మీటర్లు పని మిగిలింది. పని మిగిలితే మొన్న వర్షాలు వస్తే ఖాళీ వాళ్ళందరూ ఏం చేసినా ఒక వార్డులో 100 మీటర్లు, ఒక వార్డులో 90 మీటర్లు, ఒక వార్డులో 50 మీటర్లు నేను ఎమ్మెల్యే గారు 5 లక్షలు ఇచ్చి పెట్టినని చెప్తున్నారు నాయకులు. అసలు ఏ జీవోకి ఇచ్చిన ఒకసారి మనం చూపిస్తే ఎమ్మెల్యే అదే వార్డు బేకా లేకుంటే అన్ని వార్డు బేకా, అది పాత వార్డులోనే కంటిన్యూ చేపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ వరకు బీటీ రోడ్ పెట్టాం, సిసి బీటీ, అది సగం కంప్లీట్ అయింది. కాంట్రాక్టర్ గారు కడితే మాకు అమౌంట్ రాలేదు, నేను ఇస్తానంటున్నాడు ఆయన.
అదే పాత ఫండ్నే రిపీట్ చేసి దాన్ని ఇప్పుడున్న నాయకులు చూపిస్తున్నారు. వీళ్ళు తెచ్చిన 9-10 నెలలు అవుతుంది. ఏ ఒక్క జీవో తెచ్చి మాకు చూపించవచ్చు. గతంలో మొన్న ఇనాగ్రేషన్ చేసినాం. సగం ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన ఫండ్ పెట్టి ఇనాగ్రేషన్ చేసినాం. మేము ఏం కోరుతున్నామంటే మేము డెవలప్మెంట్ గురించి అంటున్నాం. ఆ డెవలప్మెంట్ చేసి చూపించండి. పాత వర్కులు ఉన్నాయి, కొత్త వర్కులు ఏవీ లేవు. ప్రతి వార్డులో 35 కోట్లు పెట్టండి. ఎమ్మెల్యే ఒక్కొక్క వార్డు ₹1 కోటి పెట్టండి. ఆ ₹1 కోటి సగం పనులనే, మిగతా సగం పనులు కాలు. ఆ కాంట్రాక్టర్లు పేమెంట్ చేస్తే ఆ డబ్బులు వస్తే మళ్ళీ 30 వాళ్ళు డెవలప్ అవుతుంది. అదేవిధంగా బోరింగ్లు వేసినాం, 42 బోర్లు వేసినాం. DNFT ఫండ్ ఆ అమౌంట్ ఇంతవరకు రాలేదు. మున్సిపల్ ఇనాగ్రేషన్ పెట్టినాం డబ్బులు, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. మున్సిపల్ నుంచి ఎటువంటి ఫండ్ రాకుండా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా 36 వార్డులని తాండూరు డెవలప్ కావాలని చెప్పి 36 వార్డుల ₹1 కోటి పెట్టింది. సగం వార్డు అయినా సగం వార్డు కాదు. దయచేసి ఎమ్మెల్యే గారు ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కోరుకునేది ఒకటే, నీకు అన్ని వార్డులు అంతే సమానం, అన్ని వార్డులు చేసి ఆ పాత ఫండ్లకు పేమెంట్ చేసి డెవలప్మెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. గురించి స్పెషల్గా ₹130 కోట్ల ఫండ్ స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు తాండూరు మీద మమకారంతో మన రోహిత్ రెడ్డి గారు తాండూరు ప్రాంతం వాసైనందుకు ఆ రోజు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సీఎం గారు మన ప్రాంతానికి ₹130 కోట్లు తీసుకుంటే ఇప్పటి వరకు అవే పైసలు కానీ వేరే ఒక్క పైసలు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ₹1 తీసుకురాలేదు. ఆయననే ఆ రోజు మార్కెట్ కమిటీ గురించి 30 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్ల రూపాయలు కూడా టెండర్ కూడా అయింది. టెండర్ అంటే పని చేయించలేకపోతున్నారు. అదేవిధంగా హోమ్ వాటర్ గురించి అని చెప్పి ఈరోజు అయితే వరదలు వచ్చినాయో అంతకుముందు వరదలు వస్తే ఆయన మొత్తం మాజీ ఎమ్మెల్యే గారు తిరిగి ఆ ప్రాంతం ఏ విధంగా పోవాలి, వాటర్ డ్రైనేజ్ ఏ విధంగా పోవాలని చెప్పి ఆయన ప్రణాళికబద్ధంగా చేసుకొని దానికి ఎన్ని ఫండ్స్ అవసరం ఉందని చెప్పి 16 కోట్ల రూపాయలు మాజీ సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చిలకబాబు గారు దాన్ని కూడా ఇంతవరకు ముందు తీసుకోవాలి చేతకాలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు, ఇప్పుడున్న లీడర్లకు, ఇప్పుడున్న గవర్నమెంట్. ఈరోజు తాండూరు ప్రాంతం పూర్తిగా నాశనం అవుతుందంటే ఇప్పుడున్న పాలకుల నుంచే ఈరోజు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈరోజు రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఆయన స్పందిస్తుంది. ఏ విషయమైనా వచ్చి రోడ్ల విషయంలో కూడా కాదు. చూడండి, ఆ రోజు మనము బస్ స్టాండ్ నుంచి వెళ్ళి చుంచోలి రోడ్ వరకు మొత్తం వెళ్తే ఇమీడియట్గా 26 కోట్లు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి రోడ్ మొత్తం రోడ్ వైండింగ్ చేయించడం జరిగింది, డ్రైన్స్ కట్టడం జరిగింది. ఆయన ఈ రోజు మీరు ఏం పని చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఉన్న చైర్మన్లు కానీ, ఇప్పుడు హడావుడే కొంతమందికి ఇళ్ళకైతే అక్కడ పోయారు, వాళ్ళ స్వలాభావం గురించి పోయారు. కానీ అంతేగాని ఈరోజు వాళ్ళు తాండూరు ప్రాంతాన్ని ఈ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఉన్న నాయకులకు ఎవ్వరికి లేదు. కావున ఇప్పుడున్న కొంతమంది ₹1 కోటి తీసుకొచ్చిన వర్కులు చేసుకున్నారు, లేకపోతే గ్రామాలలో చేసిన గ్రామ పంచాయతీకి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతూ వర్కులు చేసుకున్నారు. మాజీ సర్పంచ్ నాయకులు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఆ డబ్బులు వెంటనే విడుదల చేయాలి, వాళ్ళని కాపాడాలని చెప్పి మేము మీ ప్రెస్ ముఖంగా మీకు కోరడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే పార్టీలలో చేరిండ్రో కాంగ్రెస్ పార్టీల బిల్లుల కొరకు వాళ్ళు ఎమ్మెల్యే గారిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు బిల్లులు ఇప్పిస్తా అని నువ్వు కండువాలు కప్తీవి కదా, మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఊసు లేదు, పాస్ లేదని చెప్పి ఎమ్మెల్యే గారిని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారికి కూడా టిఆర్ఎస్ పార్టీ తరఫున సవినయంగా ఒకటే సూచన, గతంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కానీ పనులే కానీ చేయడం జరిగింది. అదే సంప్రదాయాన్ని మీరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఆ పార్టీలు నువ్వు, ఈ పార్టీలు నువ్వు, నీ పని అది కాదు ఇది కాదు అని చెప్పడం సమంజసం కాదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి సూచిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కానీ ఉంటే చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తగిన శాస్త్రి ప్రజలే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వికారాబాద్ DCHO పాల్వన్ కుమార్ అన్నారు. గురువారం పెద్దెముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్, OP రిజిస్టర్ తదితర ఫైళ్లను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. నూతనంగా నిర్మాణమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DMHO రవీందర్ యాదవ్, శ్రీనివాస్, పెద్దెముల్ మెడికల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు నడుపుతారు రేపు పలానా కాలేజ్ ఎందుకు కవర్ చేయలేదు అంటే మీ వర్షన్ ఏంటి? మీ వర్షన్ చెప్పండి. నాకు 2 ఉన్నాయి కదా అంటే ఇక్కడ మనము చిన్నపిల్లలతో చేస్తున్నాం డీలింగ్, ఇది ఇమ్యునైజేషన్ అనేది. ఇప్పుడు ఏమన్నా అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటుంది? మీరే రాస్తారు కదా. ఎంత గ్యాప్ ఉంది వీళ్ళ దగ్గర రిజిస్టర్స్ చూస్తే మీకు లాస్ట్ 2023లో రిసీవ్డ్ ఉన్నాయి, ఇష్యూడ్ లేవు. అప్పటి నుండి ఎంత స్టాక్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏముంది, ఈ స్టాక్ ప్రైజ్ ఇవేనా పెద్దెముల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్యాధికారి పాల్వన్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలోని ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. ప్రభుత్వం నుండి సరఫరా అయ్యే మెడిసిన్ వివరాలను ఫార్మసిస్ట్ పల్లవి రికార్డులో నమోదు చేయకపోవడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాటి వివరాలు ఎక్కడా అని నిలదీశారు. రక్తం తక్కువగా ఉన్న గర్భిణీలకు పంపిణీ చేసే పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు కాలం చెల్లినవిగా గుర్తించారు. గత 8 నెలల క్రితం సరఫరా చేసిన మెడిసిన్ వివరాలు రికార్డులో నమోదు చేయకపోవడం పట్ల ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు అక్కడ ఉంచడం పట్ల ఫార్మసిస్ట్ పల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పూర్తి విచారణ చేపట్టాలని DMHO రవీందర్ యాదవ్ ను ఆదేశించారు. 2 రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ చేయాలని సూచించారు. కరెక్టే కానీ స్టాక్ ఎక్కడ పోతుందమ్మా? ఏప్రిల్ నుండి ఏమైనా అన్ని OP స్టూడెంట్ పెట్టారు. ఏప్రిల్ నుండి మిగతా ఎటుపోయింది, ఎందుకు ఇన్నట్టు పెట్టలేదు? ఏప్రిల్లో వచ్చినాయి, ఇప్పటివరకు ఎందుకు ఎంట్రీ చేయలేదు మీరు? 4 నెలల నుండి మందులు ఎక్కడ ఎంట్రీ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? అదమ్మా, ఇక్కడ అక్కడైనా కూడా మీ బేసిక్ డ్యూటీ ఏంటి? 4 నెలల నుండి ఇప్పుడు ఎన్ని మందులు వచ్చి ఉంటాయి? పేదోళ్ళకి వచ్చిన మందులు మరి ఎట్లా తెలుస్తుంది? కరెక్టే. ఇప్పుడు మీరు 4 నెలల నుండి వచ్చిన స్టాకు రిసిప్ట్ ఉంది, మీరు ఎవరికి ఇచ్చారు అనేది రిసిప్ట్ ఏది? మరి ఇక్కడ ఎన్ని వచ్చినా ఎందుకు ఎంట్రీ చేయలేదు? మరి ఎట్లా తెలుస్తుందమ్మా? ఇప్పుడు నీకు 1,00,000 వచ్చినాయా, 5 లక్షలు వచ్చినాయా, ఎన్ని ఇచ్చినావు అనేది ఇప్పుడు ఇదే కదా రిజిస్టర్ మీ దగ్గర ఉండాల్సింది. మరి మెడికల్ ఆఫీసర్ ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని? మరి 4 నెలలు చూసారా? ఇప్పుడు ఈ రోజు రేట్ వచ్చింది కదా, రేపే అయిపోవాలి మొత్తం. ఏముంటుందమ్మా, 20 ఐటమ్స్ ఉన్నాయి, హార్డ్లీ 20. యాంటీబయాటిక్ కదమ్మా, సప్లై ఉందా? వాట్ ఎవర్. ఇప్పుడు ఎంత అయింది?
100 MG ఎప్పటి నుండి స్టాక్ లేదు, రిజిస్టర్ లేదు. అంతే. ఈ సిపిఎం 24 తర్వాత మార్చి 24 నుండి లేదు ఇక. ఏమైందమ్మా మామూలుగా ఎట్లుంటుంది తెలుసమ్మా, వచ్చిన స్టాక్ ఇక్కడ చూసి ఇక్కడ ఫిజికల్ ఉన్నాం కానీ దీన్ని సస్పెండ్ చేయొచ్చు. ఏం రిజిస్ట్రీ అంటే 4 నెలల నుంచి నువ్వు ఒక్కరోజు ఒక ఎంట్రీ చేయలేదు. మార్చి నుండి మీరు ఏం చేస్తలేవు నువ్వు అసలు. మార్చి నుండి ఎంట్రీ చేయకపోవడం నువ్వు అందరు ఫార్మసిస్ట్కి వ్యాక్సిన్ ఇస్తలేరా? కాంట్రాక్ట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా ఆయన మంచి పని చేసుకోవచ్చు. మార్చి తర్వాత సిపిఎం ఎంట్రీ లేదు, యాంటీబయాటిక్స్ లేవు. జిల్లా పాలనా అధికారి ఆదేశాల మేరకు 2 గ్రామ పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది. పెద్దేముల్ ఎంపీడీఓ జర్నప్ప 2 కార్యదర్శులను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. గురువారం ఎంపీడీఓ జర్నప్ప మాట్లాడుతూ ఓంలా నాయక్ తాండా గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట చైతన్య ఎలాంటి అనుమతి తీసుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విధులకు హాజరు కాకుండా ఉన్నందున ఆయనను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ దీర్ఘకాలపు సెలవుపై వెళ్లి తిరిగి విధుల్లోకి చేరకపోవడంతో విధుల నుండి తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. 2 కార్యదర్శుల స్థానాల్లో ఇతరులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పచెప్పినట్టు ఎంపీడీఓ జర్నప్ప తెలిపారు. మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఓటర్ జాబితా తయారీ జరుగుతున్నది. మనకు ఇంతవరకు 6th మనకు పబ్లిష్ చేయమని చెప్పిండ్రు. తర్వాత 21 తారీఖున ఫైనల్ పబ్లికేషన్ అని మనకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ మనకు రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు కురుస్తుండడం వలన, వరదలు అటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నందువలన ఈ పనికి ఆటంకమైనందున, కొన్ని జిల్లాలలో ఆటంకమైనందున మన ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళకి రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువలన ఈ కార్యక్రమాలని మనకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ 13 తారీఖు వాయిదా వేసిండ్రు. 13/9/24 రేపటికి 6 తారీఖు రేపటికి బదులుగా 13 తారీఖున మనకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. మనకి రాజకీయ ప్రతినిధుల మీటింగ్ 10 తారీఖు అనుకున్నాము. 10 తారీఖు బదులుగా మండల స్థాయిలో 19 తారీఖు జరుగుతుంది. తర్వాత అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ పబ్లికేషన్ 28 తారీఖున మనకు ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ జరుగుతుంది. మన పెద్దెముల్ మండలంలో గతంలో 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కొత్తగా తిమ్సాన్పల్లి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామ పంచాయతీలో 400 ఓటర్లు ఉన్నారు. ఈ 400 ఓటర్లని 6 వార్డులుగా చేసేసి ఈ తిమ్సాన్పల్లి అని కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఇది ఇంతకుముందు గోపాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. ఇది రెవెన్యూ గ్రామము. ఇప్పుడు సొంతంగా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 2 వాళ్ళ పేర్లు తీసుకుంటాం. పెద్దేముల్ మండలంలో మనకు 37 గ్రామ పంచాయతీలు గాను మనకు ఎటువంటి సెలవు లేకుండా గైరాజరుగున్న పంచాయతీ కార్యదర్శులను ఎన్నికల అవసరాల రీత్యా వారి సర్వీసు అవసరమైనందున కిషోర్ ఇందూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కిషోర్ దీర్ఘకాలికంగా సెలవులో అనాథరైజ్డ్ సెలవులో ఉన్నందున ఆయన ఇప్పుడు విధులలో చేరనందున ఆయనకు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. వీరి ప్లేస్లో బలరాం గారు ఇందూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా డిప్యుటేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకోరు ఓంలా నాయక్ తాండా గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట చైతన్య గారు కూడా విధులు సక్రమంగా నిర్వహించనందున, తరచుగా గైరాజరైతున్నందున, ఎన్నిక టైంలో పంచాయతీ కార్యదర్శి సేవలు అవసరమైనందున
సక్రమంగా విధులు నిర్వహించినందుకు వెంకట చైతన్య పంచాయతీ కార్యదర్శిని కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినారు. ఓమనాయక్ తాండకు జయరాం తండా పంచాయతీ కార్యదర్శి రజిత గారు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. రానున్న వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని యాలాల ఎస్ఐ శంకర్ అన్నారు. గురువారం యాలాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో యాలాల ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ రానున్న వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వినాయక మంటపాల అనుమతి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. వినాయక ఉత్సవాలకు డీజే అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పోలీస్ సిబ్బంది, వినాయక మంటపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తీసుకునేటప్పుడు కొద్దిగా స్టాండర్డ్గా షెడ్ అనేది స్టాండర్డ్ ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆ ఏరియాలో ప్రిన్సెస్లో కరెంటు వైరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే మండపం ఏర్పాటు చేసినప్పుడు ఆ మండప నిర్వాహకులది, తర్వాత అలాగే కమిటీ సభ్యులది, మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులవి ఫోన్ నంబర్స్ అనేటువంటిది ఆ మండపంలో ఖచ్చితంగా అవైలబుల్ ఉండాలి. తర్వాత డీజేలు ఎవరు కూడా దయచేసి పెట్టొద్దు. మీరు బాక్సులు పెట్టుకోవచ్చు, కానీ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు, పెట్టొద్దు కూడా. నెక్స్ట్ మనకు ఏ దారి నుంచి పోతుంది, ఎక్కడెక్కడ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందో మాకు ముందుగా ఇన్ఫామ్ చేయాలి. సార్ ఇక్కడ ఈ ఏరియా నుంచి పోతుంటే కొంచెం న్యూసెన్స్ ఉంటుంది సార్ అని మాకు ముందుగా ఇన్ఫామ్ చేస్తే మేము కొద్దిగా అలర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నిమజ్జనం చేసే ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా ప్రాపర్ లైటింగ్ చూసుకోవాలి. ప్రాపర్ అక్కడ కరెంట్ షాక్, వానాకాలం కాబట్టి కరెంట్ షాక్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ ఆర్గనైజర్స్ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా మండపాల దగ్గర వాలంటీర్లను డిప్యూట్ చేయాలి 100%. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వినాయకుడి దగ్గర లడ్డును ఏదో కుక్క వచ్చి ఏదో వచ్చి పూజ చేసినప్పుడు ఆ లడ్డు లేదా లడ్డు పడి దీపం పడి బట్ట మండపం అంతా కలిపే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు పర్రానుడే అతడే చేసింది అనేది మనకు అలిగేషన్ వస్తుంది అన్నట్టు. అట్లాంటి రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యగా ఖచ్చితంగా మండప నిర్వాహకులు, కమిటీ సభ్యులు కూడా ఖచ్చితంగా ఈ వాలంటీర్స్ను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. 24 hours వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక బుక్ పెట్టుకోవాలి. ఆ బుక్ నేను వచ్చి డెఫినెట్గా చెక్ చేస్తాను. నేను నైట్ 2 o'clock రావచ్చు, 11 o'clock రావచ్చు, మార్నింగ్ 8 o'clock కూడా రావచ్చు. సో వితిన్ రౌండ్ ది క్లాక్ ఖచ్చితంగా వాలంటీర్ అనేది ఉండాలి. లేకపోతే ఆ ఆర్గనైజర్ది బాధ్యత. అక్కడ ఎలాంటి న్యూసెన్స్ జరిగినా ఏం జరిగినా ఆ ఆర్గనైజర్ది బాధ్యత. తర్వాత మండపాల దగ్గర ఏమన్నా సస్పిషియస్. తాండూరు ప్రాంతానికి మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాణిక్రావు చేసిన సేవలు మరువలేనివని జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని DCMS ముందుగా ఉన్న మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్రావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్, RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరియు మాణిక్రావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాణిక్రావు చేసిన పనులను గుర్తు చేశారు. ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా ఇంటి సంగతి మేము ఎక్కువ చెప్పుకోలేము. చేసింది మీకు అందరికి అంటింది, చేసింది మీరు అందరు చూసిండ్రు, చేసింది మీ అందరు పే కంటింది. మీరే కాదు, మీ తాతలు, మీ తండ్రులు వాళ్ళందరికీ పుట్టినాయి. వాళ్ళందరూ గుర్తు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఊరికి పోతే కూడా మాణిక్రావు అంటే గుర్తుంటుంది. నాకు కూడా అక్కడ పోతే మాణిక్రావు అని గుర్తింపు వస్తుంది, చందు మహారాజ్ అని గుర్తింపు వస్తుంది, నారాయణ మహారాజ్ అని గుర్తింపు వస్తుంది. మేము ఆయన పెట్టిన డైరెక్షన్స్, సిద్ధాంతాలు ఫాలో చేసుకుంటూ ఇటు వరకు మా ఫ్యామిలీ గొప్పతనము ఇంకా మేము చెప్పుకోకుండా ఆయన పనులతోనే గొప్పతనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అయితే ఆయన ఏమైతే సిద్ధాంతాలు ఫాలో చేసిండో ఆ సిద్ధాంతాలకు కూడా మేము ఇప్పుడు ఫాలో చేస్తున్నాం. నేను ఇప్పుడు ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నాను. ఆయన పెట్టిన సిద్ధాంతాలు మనం ఫాలో చేస్తే ఎన్నడూ మనం తప్పుపోము. అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన చేతికి మన ఇంటికి వస్తాయి. ఆయన ఎట్లున్నదంటే ఆయన మాట్లాడి ఒక సిద్ధాంతంలో ఒక జిద్దుపడ్డానంటే ఆ పని నడుచుకుంటే ఇంటికి వచ్చేది. ఇప్పుడైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఆయన మేరబాని. ఇది మన దురదృష్టం. వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఫాలోఅప్ చేసుకొని దానికి మెయింటెనెన్స్ లేకపోతే అది పని చేయకుండా మేమే గొప్పగా చేసుకున్నాం అని చెప్పేది కూడా అది మీకు అందరికి తెలిసిన విషయమే. అయితే నేను ఎక్కడ చెప్పకుండా మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు
ఆ విషయాలు కూడా మేము గమనిస్తాం. ఇంకనేమో ఈ బస్ స్టాండ్ గురించి, ఇంకనేమో వేరే రోడ్స్, బ్రిడ్జెస్ గురించి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన మనోహర్ రెడ్డి గారు కూడా గమనించి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు. నేను కూడా యాజ్ ఎస్ఎఫ్సి మెంబర్ నేను కూడా గవర్నమెంట్ డైరెక్ట్ రాస్తాను. ఇంకనేమో నేను భట్టికి, ఇంకనేమో రేవంత్ రెడ్డి గారు కూడా నేను డైరెక్ట్ మాట్లాడతాను, వాళ్ళు కూడా లెటర్లు ఇస్తాను. త్వరలో అది కూడా సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే కాలేజ్ గురించి మీరు చెప్పారు. కాలేజ్ గురించి మాణిక్రావు గారు ఎంత శ్రమ పడ్డారు, ఏమేం చేశారు, అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఇక మధ్యాహ్న మామ విషయాల్లో కూడా ఏదో చిక్కులు వచ్చి జర కాలేజ్ బదనామైంది. అన్ని ఇప్పుడు సక్రమంగా సరిదిద్దాం. కాంగ్రెస్ మన కాలేజ్ కూడా చాలా మంచిగా ఒక ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్ చేయబోతున్నాం. దాంట్లో పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయనకంతా నివారణలు అర్పించుకుంటూ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ తయారు చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. కొద్ది ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కోర్టులో, అవి కూడా ఇవాళ రేపట్లో వెళ్ళిపోతాయి. ఆయనంటే ఇక మేము మొత్తం కాలేజ్కి ఒక పెద్ద సంస్థలాగా తయారు చేయబోతున్నాం. అదందరికీ తెలిపించుకుంటూ కాలేజ్ గురించి మీరేం సందేహం పెట్టుకోకుండా అది చాలా పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ అయిపోతుంది మాణిక్రావు గారి ఆశీర్వాదం వల్ల. అయితే అందరూ ఒకటే సహకారం అడుగుతున్నాను. దానికి పెద్ద గొప్ప ఆర్గనైజేషన్ చేయడానికి, ఆ ఆర్గనైజేషన్ చేయడానికి మీరు మద్దతు చేస్తారని చెప్పి కోరుతూ అందరికీ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. మాణిక్రావు మహారాజు గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ కొడుకైన ఇక్కడ వచ్చిన సీనియర్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ తొలి ఉద్యమకారుడు మాణిక్రావు గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుంటూ మనందరం కలిసికట్టుగా చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాయకుడే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన చేయని పదవి అనేది లేదు. ఆయన సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనము స్మరించుకుంటున్నటువంటి సందర్భంలోన తాండూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు కావాలన్నా, అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కానీ, మరి ఆర్టీసీ బస్సు మన ఇది ఏదైతే డిపో కానీ, తర్వాత మరి సబ్స్టేషన్లు కానీ, ఇవన్నీ ఆ రోజుల్లో తాండూరు అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. 83లో మరి టీడీపీ ప్రభుత్వం రాకుంటే ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి ముఖ్యమంత్రి వరకు కూడా చేరుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతం నుండి ఆయన మరి ఎనలేని సేవలు చేసిన గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి ఎనలేని గుర్తింపు గౌరవించినటువంటి సందర్భంలోన మనమందరం కూడా మాణిక్రావు గారి యొక్క ఆశయాల్ని గ్రామాల్లో పట్టణంలో వాళ్ళు కూడా తీసుకెళ్ళి మరి ఆయన ఆశయాల అనుగుణంగా మనమందరం కూడా కంకణబద్దులై పనిచేయాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ మాణిక్రావు ఆశయాన్ని ముందుకు కొనసాగించడానికి కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మాణిక్రావు సాబ్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కాంగ్రెస్ పార్టీకి ముందర పోయి మనం అందరము మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా చేయూత ఉండి ఆయనకు మనం అంతా మద్దతు తీసుకుంటూ రాబోయే ఎలక్షన్ లోపల కష్టపడ్డ కార్యకర్తలకే సీట్ ఇవ్వాలి. కాంగ్రెస్ లో కష్టపడ్డ కార్యకర్తలకే సీట్ ఇవ్వాలి. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ముందుకు పోవాలి. తప్పకుండా మాణిక్రావు సాబ్ ఆశీర్వాదం ఇంటగెలుపుతుంది మనకు. తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అన్ని సర్పంచ్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎంపీటీస్ కానీ, ఎన్ని కానీ, కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ తప్పకుండా మనం అందరం గెలుస్తామని ఆశిస్తున్నాం. ఇక్కడ చేసిన ప్రజలందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మాణిక్రావు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆంధ్రప్రదేశ్ చిత్ర యవనిక పైన మాణిక్రావు పేరు, తాండూరు పేరు తీసుకొచ్చింది మాణిక్రావు గారి. దాంట్లో చెప్పడానికి ఏం సందేహం లేదు. ఇంకోటి ఈ సందర్భంగా నేను రమేష్ మహారాజ్ గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. పీపుల్స్ కాలేజ్ పేరును తెలిసి మాణిక్రావు మెమోరియల్ కాలేజ్గా పేరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే తాండూరు బస్ స్టాండ్ పేరును కూడా మాణిక్రావు మెమోరియల్ బస్ స్టాండ్గా పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ రెండు చేస్తే ఆయనకు మనం జీవితాంతం మనం ఆయన సేవ చేసే సేవలను మనం గుర్తుంచుకుంటామని మేము సందర్భంగా తెలియజేయాలి. అలాగే మాణిక్రావు యొక్క ఆశయాలు వాటిని ఆచరించడానికి మన వంతు కృషి చేస్తూ ఆయన నడిపిన మార్గంలో మనం పయనిస్తూ 100% మనం ఆ బాటలో నడిచి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు అనుగుణంగా చేస్తేనే మనం ఆయన ఘనమైన నివాళి అర్పించినట్టు ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మాణిక్రావు యొక్క మార్గదర్శనాలు ఆశయంగా చేసుకొని ఆయన ఆశయాలను నిర్దేశించుకుని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం. ఈ అవకాశం 1969లో తెలంగాణ ఉద్యమం కోసం
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిందే మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆ రోజు ఉద్యమ సమయంలో ఆ రోజు జైలుకి వెళ్లిన మహా వ్యక్తి ఎవరంటే ఆ రోజు స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భీష్మ పితామహుడిగా పేరు సంపాదించి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి బీసీ నాయకుడిగా ఎదిగి మరి ఎన్నో సేవలు చేసిన నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆయన ముఖ్య అనుచరుడుగా, ఆయన శిష్యుడిగా నేను 1990లో నాకు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆ రోజు విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించి మరి విద్యార్థి ఎన్ఎస్సీ నాయకుడిగా, మరి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, మరి జిల్లా నాయకుడిగా నన్ను ఆశీర్వదించి నన్ను ముందు తీసుకుపోయిన నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి మాణిక్రావు పేరు చెప్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అందరు గుండెలు దళదళ అనేది. మాణిక్రావు ఒక పని మీద మీకు హైదరాబాద్ పోతే అధికారులకు మాణిక్రావు పేరు చెప్తే ఆ అధికారి లేచినాడి మాణిక్రావు పంపించినా మీకు అని చెప్పేసి పనిచేసేవారు. అలాంటి నాయకుడు పేదల పెండిది, బడుగు భార్యల ఆశాజ్యోతి. ఈ రోజు ఏ ఒక్క పేదవాడు కష్టం వచ్చినా మాణిక్రావు దగ్గరికి వెళ్తే పనిచేసేవాడు. అప్పుడు భూస్వాములు, దొరలు, పెత్తందారులు, మరి అలాగే ఏదైతే ఎక్సైజ్ కాంట్రాక్టర్లు ఆ రోజు దౌర్జన్యంగా ఆ రోజు వ్యాపారాలు చేస్తే వాళ్ళని తరిమి కొట్టి పేదలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి మాణిక్రావు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం పనిచేద్దాం. మరో మాణిక్రావుగా మనకు అందరికీ మన నాయకులందరూ పనిచేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆయన ఘనమైన నివారణ అర్పించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాణిక్రావు అంటే గౌరవం. అటువంటి మాణిక్రావు ఎట్లా అంటే పేదోళ్లకు నష్టం కాకుండా ఎవరు పోతే కూడా ఇంటికి పోతే కూడా ఈ జేబులకి వెళ్ళి తీసి నువ్వు తిన్నవారా, తినకపోతే తీసుకో, 50 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయలు పబ్లిక్ తిన్న తర్వాతనే ఆయన సంతోషపడుతుండే. ఎవరిని లెక్క చేయకుండే న్యాయము ధర్మము అనే మాటకు ఆయన కట్టుబడి ఉంటుండే. ఎవరినైనా కూడా, నన్నైనా కూడా, ఇంకెవరినైనా కూడా నేను ఆయన వెంబడి తిరిగి చూసినా కాబట్టి అటువంటి మనిషి దొరకడం, అటువంటి మనిషి మన మధ్య లేకపోవడం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత భగవంతుడు అందరినీ తీసుకుపోతాడు. కానీ మాణిక్రావు అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, జిల్లా లోపల ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేదు. 50 సంవత్సరాల కింద ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కట్టడం జరిగింది. దాన్ని కూడా కట్టి దాని మీద కేసులు వేస్తే కూడా ఆయన నాకు దారా సింగ్ పిలిచి ఈ అప్పచెప్తే పని కోట్ల చుట్టూ తిరిగి దాని యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసినాం. మేము చేసినాక కూడా మాకు ఒక మాట అన్నాడు, ఇట్లా చేయాలి సార్ అంటే. అక్టోబర్ 8, 9 తేదీలలో తాండూరు పట్టణంలో సిపిఎం 3వ మహాసభ నిర్వహించనున్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ఏర్పాట్లపై చర్చించారు. మొదటి రోజు ర్యాలీ, రెండవ రోజు ప్రతినిధుల సభ నిర్వహించనున్నామని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సిపిఎం జిల్లా నాయకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, రామకృష్ణ, బుగ్గప్ప, చంద్రయ్య, సతీష్, సుదర్శన్, మంగమ్మ, నరసమ్మ, అనసూయ, హబీబ్, సత్యయ్య, దశరథ్, అనిల్, సిరియాల తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ కు కేంద్రంగా ఉంది. ఈ పొల్యూషన్ సమస్యని పరిష్కారం చేయాలి. తాండూరులో పప్పు దినుసులకు ప్రసిద్ధిగాంచినది. దానికి రైతాంగానికి సంబంధించినటువంటిది గిట్టుబాటు ధరలు కల్పించాలి. అట్లానే నెవీర్ ఆర్డర్ అనేటటువంటిది పరిగి ప్రాంతంలో వస్తుంది. అభివృద్ధికి మేము ఆటంకం కాదు, కానీ పేదల భూములను గుంజుకుంటే మేము సహించము. పేదలకు సరైనటువంటి న్యాయం జరగాలనేది మేము కోరుతున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి కుంటలు, కాలువలు ఉన్నాయి. ఈ చెరువుల మరమ్మతు చేయాలి, ప్రాజెక్టులను రావాలి, ఇక్కడ నీటి వసతి రావాలి. నీటి వసతి వస్తేనే నాగరికంగా అభివృద్ధి అవుతుంది, విద్యాపరంగా అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంత వెనుకబాటుకు కారణం ప్రధానంగా ఇప్పటి వరకు పాలించినటువంటి పాలకులు, ఆ పాలకుల విధానాలపైన, ఆ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నడపడానికి అక్టోబర్ 8, 9 తేదీలలో ఇక్కడ మేము పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఈ జిల్లా ప్రజానికానికి, ప్రముఖులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అట్లానే రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో జరుగుతుంది జనవరి 29 నుండి 31. ఆ మహాసభలన్నీ కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉంది. అట్లానే అఖిల భారత మహాసభలు 2025 ఏప్రిల్ 2 నుండి 6వ తారీఖు వరకు మదురై పట్టణంలో జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమాలు, మహాసభలు జరుగుతున్నాయి. అందులో ఒక రాజకీయ విధానాన్ని రూపొందించి భవిష్యత్తులో మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, ఈనాడు జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మించడానికి సమయద్ధులను చేయాలని ఈనాడు ఈ ప్రజానికానికి పిలిపిస్తున్నాం. కాబట్టి అదే నేపథ్యంలో ప్రజలందరూ వీటిని జయప్రదం చేసే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.
గుండెలతో అణిగి ఉన్న పేదోళ్ళను అందరం ఒకటని చెప్పి అందరి ఒక చోట చేర్చుకో వేగరావన్న పోరాట బాటలోనే పయనించుదామన్న ఆ పోరు బాటలోనే పయనించుదామన్న అందుకని మనం అందరం కూడా పోరాటమే. తాండూరు నియోజకవర్గంలో గురువారం సెప్టెంబర్ 5 సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా, ఉపాధ్యాయునిగా ఎన్నో సేవలు అందించి భారతరత్న పొందిన గొప్ప వ్యక్తి అని సర్వేపల్లి రాధాకృష్ణను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు. ఉపాధ్యాయ ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఈయన తెలుగు వారు కావడం అందరికీ ఎంతో గర్వకారణం. సర్వేపల్లి రాధాకృష్ణ 1888 5న తిరుపతి సమీపంలో ఇతనిలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వీరస్వామి, తల్లి సీతమ్మ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1952 నుండి 1962 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962లో రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన పుట్టినరోజునే మనం మరొకసారి అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు. There's nothing we cannot learn from you. Teach it as well. You fill our minds. We cannot tell. Thank you, teacher, every day for showing us a joyful day. Teachers' Day is the birth anniversary of the great scholar and excellent teacher and the second president of India. He once said that true teachers are those who help us think for ourselves. Teachers are the pillars of every student's life. They make our future bright and stand as the backbone of our society. Teachers' Day is best day to thank all our beloved teachers. I would like to thank all my teachers. Thank you. Madam, teachers and all my dear friends, today we are gathered to celebrate Teachers' Day. I want to take a moment to reflect to the vital role teachers play in our life. Teachers are the pillar of our society, shaping the future of our nation students at the time. They inspire us to dream, to question, to explore. Thank you. Dr. Sarvepalli Radhakrishnan, whose life symbolized the importance of education and teachers in facing the future. Teachers are more than education. They inspire us to dream big, overcome challenges and become our best selves. Let's honor and teachers by living up to the values they instilled in us. Thank you all. భారతవానికి ఉపాధ్యాయులే రూపకర్తలు. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లి నాయకులను మీరు తయారు చేస్తున్నారు. గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజులు తయారవుతున్నారు. భావి పౌరులకు విద్యా విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. జీవితంలో సరైన మార్గాన్ని చూపించడానికి వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. Everyone, respected management, sir, madam, teachers and all my dear friends. Today we all are gathered here to celebrate Teachers' Day. On this Teachers' Day, I want to acknowledge, thank and honor our amazing teachers.
As you know, Teachers' Day in India is celebrated on September 5th, the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan, our second president and a great teacher who believed that teachers should be the best minds in the country. Teachers play a crucial role on our lives, shaping us and helping us pursue our dreams. We often forget to thank them enough, but today I want to express our heartfelt gratitude. Without your guidance, patience and belief in us, we wouldn't be who we are today. Thank you to all the teachers for everything you do. We promise to make you proud one day. Thank you one and all. గౌరవనీయులైన మేనేజ్మెంట్ వారికి ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు నాతోటి విద్యార్థులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. తమిళనాడులో జన్మించారు. రాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా 1962 1967 మధ్య విధులు నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన మొదటి పుస్తకం రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీ. 1931 బ్రిటిష్ ప్రభుత్వం పురస్కారం భారతరత్న లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణ శివారులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనునిత్యం విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తూ విజ్ఞానాన్ని అందిస్తున్న గురువులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 20 గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 1885 సెప్టెంబర్ 5న జన్మించడం జరిగిందని, ఉపాధ్యాయునిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని కూడా చేపట్టి పదవికి వన్నె తెచ్చారని, అందుకే ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్